రాబోయే క్రిస్మస్ మరియు సంక్రాంతి పండగల సందర్భంగా గుండాట, పేకాట, కోడిపందాలు నిర్వహించుటకు అనుమతి లేదని తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, పట్టణ సీఐ గీతా రామకృష్ణ తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో సీఐలు మాట్లాడారు. గ్రామాల్లో ఎటువంటి జూదం ఆడిన వారిపై పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. దొంగతనాలు నేపథ్యంలో సొంత ఇల్లు కలిగిన వాళ్లు ఇంటికి సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు విధిగా హెల్మెట్ ధరించాలని, లేకుంటే కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. పేకాటలు కానీ, గుండాటలు కానీ, ఇంకేదైనా కోడిపందాలు ఇటువంటి సందర్భంలో కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుమతించం. అటువంటి కార్యక్రమాలను ఎవరైనా సరే పేకాట కానీ, గుండాట కానీ, ఇంకేదైనా కార్యక్రమాలు కానీ ఆర్గనైజ్డ్గా చేస్తున్నట్లు కానీ మా దృష్టికి వస్తే, అంటే క్లబ్బుల టైపులో కానీ ఏదైనా గ్రామాల అవుట్స్కట్స్లో ఆర్గనైజ్డ్గా చేస్తున్నట్టుగా మా దృష్టికి వస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం. దయచేసి అందులో ఎవరు పాల్గొవద్దు, ఎవరు సహకరించవద్దు. తర్వాత ఇటీవల గౌరవ డీజీపీ గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా ఏంటంటే, మనకి దొంగతనాలు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ వచ్చే వేసవికాలం. కాబట్టి ప్రతి ఒక్కరు సొంత ఇల్లు కలిగిన వారందరూ కూడా వారి ఇళ్లలో సీసీ కెమెరాలు ఇన్వేరియబుల్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరూ సొంత ఇంటిదారులు, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నవారు, అదేవిధంగా హ్యాచరీస్ కానీ ఏదైనా ఇండస్ట్రీస్ నడుపుతున్నవారు సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. అటువంటి అలా కెమెరాలు లేకుండా అఫెన్స్ అయితే దానిలో వాళ్ళు సహకరించినట్లుగానే మేము భావిస్తాం. కాబట్టి దయచేసి 40-50 లక్షల పైగా ఇల్లు కట్టుకున్న వ్యక్తి ఒక 30-40 వేలు ఖర్చు పెట్టి సీసీ కెమెరాలో పెట్టుకోవడం వల్ల వాళ్ళకేమీ ఇబ్బంది ఉండదు. దయచేసి అందరూ ఈ విషయంలో సహకరించాలి. ఆల్రెడీ ఇప్పటికే మేము GMSK ద్వారా ప్రతి ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి. సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల దొంగలు పట్టుకోవడం చాలా కష్టమవుతూ ఉంది. ఎందుకంటే మనకు వైజాగ్ జిల్లా బోర్డర్ రావడం వల్ల ఇక్కడ నేరాలు చేయడం, ఆ జిల్లాకి వెళ్ళిపోవడం, ఆ జిల్లా పోలీసులతో మనకు పూర్తి సహకారాన్ని ఇవ్వకపోవడం వల్ల దొంగలు పట్టుకోవడం కష్టమవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని యుద్ధ ప్రాతిపదికన సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు కూడా ఈ విషయంలో కొద్దిగా ఎక్కువ ప్రచారం కల్పించాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. గతంలో ఎవరైనా భూ దురాక్రమణలకు పాల్పడినట్లుగా కానీ మా దృష్టికి వస్తే వారి మీద పీడీ యాక్ట్లు పెట్టాలని, నాన్ బెయిలబుల్ కేసు. పీడీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్యూస్, అంటే అవి బెయిల్ దొరకదు. ఇంకా కనీసం 1 సంవత్సరం పాటు బెయిల్ పెట్టుకునే అవకాశం కూడా ఉండదు. అలా భూ దురాక్రమణలు కానీ, ఆస్తులు కానీ ఎవరైనా దురుద్దేశంతో ఆక్రమించినట్లు మా దృష్టికి వస్తే పూర్తి విచారణ అనంతరం వారి మీద పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. అదేవిధంగా సోషల్ మీడియాలో వ్యక్తిగత హననానికి పాల్పడడం కానీ, వ్యక్తిగత ఆరోపణలు చేయడం కానీ, నిరాధారమైన ఆరోపణలు ఎదుటి వ్యక్తుల మీద చేసినట్లయితే వారి మీద కూడా పీడీ యాక్ట్ నమోదు చేయమని ఆదేశాలు. దాటి 3వ కేసులో, సోషల్ మీడియా కేసులో ఇన్వాల్వ్ అయితే ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద 10 సంవత్సరాలు శిక్ష పడే విధంగా కేసులు నమోదు చేయబడతాయి. దయచేసి అందరూ గమనించాలి. ఎవరో పంపిన మెసేజ్లను కూడా దయచేసి ఎవరూ ఫార్వర్డ్ చేయొద్దు, దాని యొక్క వాస్తవం తెలుసుకోకుండా. ఇటీవల మన ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా ప్రతి ఒక్క వ్యక్తి హెల్మెట్ కంపల్సరీగా ధరించాలి. హెల్మెట్ లేకుండా హైవే మీద కానీ, స్టేట్ హైవేస్ మీద కానీ 2 వీలర్ నడిపితే ఫస్ట్ టైం 5,000 రూపాయల ఫైను, రెండోసారి దొరికితే వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయమని ఆదేశాలు. మున్సిపాలిటీ పరిధిలో గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి క్రైమ్ రేట్ చాలా తగ్గింది. గత సంవత్సరం ఇంచుమించుగా 300 ఉంటే ఈ ఇయర్ అది 210, అంటే ఇంచుమించుగా 90 కేసులు తగ్గినాయి. ఏ విధంగానైతే అన్ని రూపేణా కూడా, అంటే లాండ్ ఆర్డర్ పరంగా కొట్లాటలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, ఇతరత్ర కేసులు ఏవైనా సరే ఇంచుమించుగా లాస్ట్ ఇయర్కి చాలా వేరియేషన్ వచ్చింది. ఎలక్షన్ ఇయర్ కూడా చాలా కేసెస్ అనేవి లెస్గా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ లాండ్ ఆర్డర్ అంతా కంట్రోల్లో ఉందని మేము అనుకుంటున్నాము. కాబట్టి దీనికి సహకరించిన అందరికి కూడా మన తుని పట్టణ ప్రజలందరికీ కృతజ్ఞతలు. అలాగే ఈ రాబో సంక్రాంతి వీటి సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, ఈ గుండాట్లు, పేకాట్లు ఆడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని, పాత వాళ్ళని అయితే బైండ్ ఓవర్ చేస్తాము. పాత కేసుల్లో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేస్తాము. ప్లస్
మాకు ఇక్కడ ప్రజల నుంచి సహకారం ఏంటంటే కొత్తగా ఎవరన్నా మళ్ళీ ఆర్గనైజ్డ్గా ఇవి చేయడానికి కొత్త వ్యక్తులు ఎవరైనా తయారవుతున్నారా, కత్తులు తయారు చేసే వాళ్ళు ఉన్నారా, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాము. కోడి కత్తులు తయారు చేసేవాళ్ళు కానీ ఈ పేకాట్లు గుండాట్లు ఆడే ఆర్గనైజర్స్ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఎటువంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ మీద ఉక్కుపాదం మోపమని మాకు ఆదేశాలు ఉన్నవి. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడా జరగటానికి లేదు. కాబట్టి దీనికి అందరూ సహకరించాలి, ఇట్లాంటివి ఎంకరేజ్ చేయకూడదని మా మనవి. నెక్స్ట్ ల్యాండ్ గ్రాబింగ్ సంబంధించి మనకి టౌన్లో కూడా అక్కడక్కడ చూస్తున్నాము. కొన్ని గవర్నమెంట్ పట్టాలు ఇచ్చినవి రెవెన్యూ వాళ్ళతోనో ఈ మున్సిపాలిటీ వాళ్ళతోనో ఫేక్ పన్ను రిసిప్ట్లు ఇలాంటివి సృష్టించి వాళ్ళు కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇష్యూస్ ఉన్నవి. దయచేసి అవి లీగల్గా వాళ్ళదైతేనే దాంట్లోకి వెళ్ళాలి. ఎవరైతే పట్టాదారు వారు ఉన్నారో వారికే వర్తిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ రికార్డుతో కంపారిజన్ చేసుకోవాలి. అంతేగాని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా దాన్ని ఏదో ఆక్రమించుకుందాం ఇట్లా చేస్తే వాళ్ళ మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి మా సిఆర్ చెప్పినట్టు పీడీ యాక్ట్లు అనేవి నమోదు చేయడం జరుగుతుంది.